నిన్న ఏమైపోయిందని అంటే ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి అని అనే ఈ స్లోగన్ ఇన్ఫాక్ట్ చెప్పాలని అంటే ఇది ఒక పొలిటికల్ వెపనా లేకపోతే తెలంగాణ ప్రజల గలమా నేను అడుగుతున్నా. ఇది తెలంగాణ యొక్క హార్మనీని ఖరాబ్ చేసే విధం కాదా? తెలంగాణ మొదలైందే ఒక త్యాగాలతో, తెలంగాణ మొదలైందే పోరాటాలతో, తెలంగాణ కలగన్నదే ఈక్వాలిటీ అనే ఒక కలతో. దాన్ని అలా పక్కకు పెట్టి ఆపర్చునిటీ పాలిటిక్స్ ని పెంచి పోషించి ప్రజల బాధను హైజాక్ చేసి ఆడుతున్న డ్రామా కాదా ఫ్రెండ్స్? ఇవాళ నేను అడుగుతున్నా. మార్వాడి గో బ్యాక్ అని అనేది ఒక పెద్ద ఫోర్సులు ఎవరు లేరు ఇలా. కేవలం చెప్పాలనంటే నేను ఇద్దరు వ్యక్తులు కూడా ఒకటే వ్యక్తి అని చెప్తా. ఒకటే వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు కూడా ఎందుకరానని నేను చెప్తా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నేను ఇంకొక వ్యక్తికి అసలు ఇద్దరు వ్యక్తులకు సంబంధమే లేదు, ఫోర్సులకైతే అసలే సంబంధం లేదు. కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం వాడుతున్న ఆట ఇది. ఇన్ఫాక్ట్ చెప్పాలనంటే పృథ్వీ అన్న మాట్లాడింది కరెక్ట్. నేను ఓపెన్గా చెప్తున్నా. ఆయన ఎక్కడ కూడా మార్వాడీలను ఏదైనా పెద్దగా ఎంఫసైజ్ చేసి ఏం మాట్లాడలే. ఆయన ఏమన్నా రోహింగ్యాలని మాట్లాడతాం ప్రతిసారి. మళ్ళీ రోహింగ్యాలు అనేది ఎవరి సబ్జెక్టే? సెంట్రల్ సబ్జెక్ట్ కాదా? మళ్ళీ 10 సంవత్సరాల నుంచి గడివికి మీలో అంతా. ఆయన మాట్లాడిన దానికి నేను కూడా సమర్థిస్తా. ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన జాగల ఏది పడితే అది మాట్లాడి స్టేట్మెంట్లు ఇచ్చేయంగానే కుదరదు. ఏ సబ్జెక్ట్ ఎవరి చేతులు ఉంటుంది అన్నది మాట్లాడాలా. కాకపోతే అగర్ ఇన్ కేస్ ఆయన మాట్లాడిన దాంట్లో నాకు తప్పు దొరకలే. ఇన్ఫాక్ట్ ఆయన మార్వాడీలను ఏమైనా ఉద్దేశించి గో బ్యాక్ ఇట్లా నినాదం ఇస్తే అది కూడా తప్పే.